హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చేయబోయే వంట స్వీట్ కార్నర్ ములక్కాయ. స్వీట్ కార్నర్ ముందుగా ఒకటి తీసుకొని విత్తనాలన్నీ ఒలుసుకొని కాస్త ఉప్పు నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ములక్కాడలు కూడా తీసుకొని పైన తోలంతా కూడా ఒలుసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలు, అలాగనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ములక్కాయలు, వెజిటేబుల్స్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే కూర బాగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తక్కువగా ఉంటే కూర అంతగా రుచి రాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు 1 స్పూన్ ఆయిల్, మరొక స్పూన్ నెయ్యి వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 4 పోపు దినుసులు, అలాగనే 4 జీడిపప్పు పలుకులు వేసుకొని అవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ వేసుకొని అవి కొంచెం దూరగా మగ్గే వరకు వేయించుకోవాలి. అలా వేగేటప్పుడు మనం ఈ స్వీట్ కార్నర్ కూడా తీసుకొని స్వీట్ కార్నర్ కూడా అందులో వేసేసుకొని అవి కూడా కాస్త మగ్గిందాక వేయించుకోవాలి. అవి అలా మగ్గేటప్పుడు 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలన్నమాట. అలా కరివేపాకు పోపులో వేసే కంటే కూడా ఇలా మనం తర్వాత వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా వెజిటేబుల్స్ పడుతూ ఉంటుందన్నమాట. ఇలాగా వేగేటప్పుడు మనం ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. కనీసం మీడియం సైజు మంటలో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇలా మగ్గనిచ్చేసుకుంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. అలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మసాలా గ్రేవీ పేస్ట్ కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అంతా కూడా వెజిటేబుల్స్ పడుతుంది మసాలాతో సహా. అలా పట్టిన తర్వాత మనం మిక్సీ జార్లో కాస్త 1 కప్పున్నర వాటర్ తీసుకొని కూరలో పోసేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ములక్కాయ ముక్కలు ఉడకడానికి మాత్రమే మనం వాటర్ పోసుకుంటున్నాం, మరి ఎక్కువ వాటర్ పోసుకోమాకండి. అలాగని అలా మధ్యలో కాస్త ఉడికేటప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. గరం మసాలా వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మీడియం సైజ్ మంట మీద మగ్గనిచ్చి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ.